ఈరోజు మనం డిస్కస్ చేసేది సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ నెంబర్ సిరీస్కి సంబంధించిన టాపిక్ అండి. ఇవన్నీ కూడా ఎస్ఎస్సి సీజీఎల్కి సంబంధించిన పీవైక్యూస్. సో సీజీఎల్ ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళకి ఇవి బాగా హెల్ప్ అవుతాయి. అలాగనే కాకుండా అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తారు కదా, సిహెచ్ఎస్ఎల్ కానీ ఆర్ఆర్బీ ఎగ్జామ్స్ లేదా ఏఎఫ్ క్యాట్, ఎస్ఐ కానిస్టేబుల్, బ్యాంక్ పీఓస్ అండ్ క్లర్క్స్, వాళ్ళకి కూడా ఇది యూజ్ అవుతుందండి. మీరు ఏ ఎగ్జామ్కైనా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు అవ్వచ్చండి. ఎస్ఎస్సి అవ్వచ్చు, బ్యాంక్ అవ్వచ్చు, ఆర్ఆర్బీ అవ్వచ్చు, ఎఫ్క్యాట్ అవ్వచ్చు. మీ ఎగ్జామ్కి సంబంధించి ఏదైనా ప్రిపరేషన్ గైడెన్స్ కావాలి అంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. దానికి తగ్గ రిప్లై అయితే మేము మీకు ఇస్తాము. ఒకవేళ ఎక్కువ మంది అడుగుతున్నది అయితే వీడియోనే పోస్ట్ చేస్తానండి. నెక్స్ట్, మీరు ఒక ఎగ్జామ్ ఉంది, ఆ ఎగ్జామ్కి ఏ బుక్స్ ప్రిపేర్ అవ్వాలి అనే డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. మీకు ఏ బుక్స్ ప్రిపేర్ అయితే మీరు ప్రాపర్గా ఆ ఎగ్జామ్కి సరిపోతుందో చెప్తాను. అలాగే మీ దగ్గర బుక్స్ ఉంటాయి కదా, ఒకవేళ ఆ బుక్స్ ఆ ఎగ్జామ్కి యూజ్ అవుతాయి లేదా. చాలామంది ఏంటంటే మా దగ్గర ఎస్ఐ కానిస్టేబుల్కి మేము ప్రిపేర్ అయ్యాము, ఇది ఎస్ఎస్సికి ఉపయోగపడుతుంది లేదా, ఇలాంటి క్వారీస్ ఉంటాయి అన్నమాట. సో ఇటువంటివి మీరు కామెంట్ సెక్షన్లో పెడితే అవి యూజ్ అవుతాయా లేదా అనేది నేను క్లియర్గా మీకు చెప్తానండి. సో ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్దాం. సో టాపిక్ ఏంటంటే సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండి. సో ఇక్కడ మెయిన్ ఏంటంటే అసలు సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్. సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఎవ్రీ ఇయర్ ఇంట్రెస్ట్ ఒకలాగే ఉంటుంది. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనుకోండి, ఇయర్కి ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది అంటే ప్రీవియస్ ఇయర్ వచ్చిన ఇంట్రెస్ట్ మీద కూడా ఇంట్రెస్ట్ కాలిక్యులేట్ చేస్తారు. సో అందువల్ల కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇయర్కి ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్ అండి, సింపుల్ ఇంట్రెస్ట్కి సంబంధించినటువంటి క్వశ్చన్. ఏ సర్టైన్ సమ్ ఆఫ్ మనీ ట్రిపుల్స్ ఇట్ సెల్ఫ్ ఇన్ 5 years ఎట్ సింపుల్ ఇంట్రెస్ట్. అంటే సింపుల్ ఇంట్రెస్ట్ యూస్ చేశారు, 5 yearsలో ట్రిపుల్ అయిందంట. ఇన్ హౌ మెనీ ఇయర్స్ ఇట్ విల్ బికమ్ 5 times. 5 times అవ్వాలంటే ఎన్ని ఇయర్స్ పడుతుంది? సో ఫస్ట్ ఏమన్నాడండి, ట్రిపుల్ అవ్వడానికి అంటే 100 300 అవ్వడానికి ఎన్ని ఇయర్స్ పట్టింది? 5 years పట్టింది. అంటే ఇక్కడ ఎంత పెరిగిందండి? 200 పెరిగింది. ఎన్ని ఇయర్స్లో? 5 yearsలో. అంటే ఇయర్కి ఎంత చొప్పున పెరుగుతుంది? 40 rupees చొప్పున. ఇది 100 మీదే కాబట్టి 40% అంటారు. అంటే పర్సెంటేజ్ అంటే 100 మీదే క్యాలిక్యులేట్ చేస్తారు కాబట్టి. సో దీన్నే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని కూడా చెప్పవచ్చు అన్నమాట మనం. సో ఎవ్రీ ఇయర్ 40 చొప్పున పెరుగుతుంది. ఇప్పుడు మనకేం కావాలి? 5 times అవ్వాలండి. అంటే 100 అనేది 500 అవ్వాలి. అంటే ఎంత పెరగాలండి? 400 పెరగాలి. ఎలా పెరుగుతుంది? ఇక్కడ ఇయర్కి 40 చొప్పున కదా పెరుగుతుంది, అందుకని 40తో డివైడ్ చేయండి. అంటే ఎన్ని ఇయర్స్ పడుతుంది? 10 years. సో మన ఆన్సర్ ఏంటండి? 10 years. సో ఆప్షన్ సి అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్, ద డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 3 years and 2 years ఆర్ ఇన్ ది రేషియో 23:7. వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానం అని అడిగారు. అంటే వీడు డిఫరెన్స్ ఇచ్చాడండి. సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి 3 years డిఫరెన్స్కి 2 years డిఫరెన్స్కి రేషియో ఇచ్చాడు. అంటే సింపుల్ ఇంట్రెస్ట్ 3 yearsకి కడతారు, కాంపౌండ్ ఇంట్రెస్ట్ 3 yearsకి కడతారు, ఆ డిఫరెన్స్. అలాగే 2 yearsకి కూడా సింపుల్ ఇంట్రెస్ట్ కడతారు, కాంపౌండ్ ఇంట్రెస్ట్ కడతారు, ఆ డిఫరెన్స్. ఆ రెండింటికి రేషియో ఇచ్చాడు అన్నమాట. అయితే మనం ఒక లాజిక్ వాడతామండి. ఈ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ డిఫరెన్స్ కట్టడానికి కానీ, కాంపౌండ్ ఇంట్రెస్ట్ కట్టడానికి కానీ, కాంపౌండెడ్ అమౌంట్ కట్టడానికి కానీ మనకు వాడే ఫార్ములా ఒకటి ఉంటుంది. ఒకవేళ 3 yearsకి అనుకోండి, 11 cube వేయాలి. ఇలాగా 3 yearsకి అయితే వేసి వాడు ఎప్పుడైనా కూడా కాంపౌండెడ్ అమౌంట్ అని అడిగాడు అనుకోండి, మీకు ఇక్కడ ఏంటంటే కొన్ని నెంబర్లు వస్తాయండి. అంటే ఇక్కడ మనం ఇప్పుడు సపోజ్కి 10,000 అనుకున్నాం అనుకోండి, 10% అంటే 1000, ఇక్కడ 100, ఇక్కడ 10. చూడండి, దీని మీద 10% ఇక్కడ రాశాను, దీని మీద 10% ఇక్కడ రాశాను, దీని మీద 10% ఇక్కడ రాశాను. ఇప్పుడు ఏం చేయాలంటే ఇలా మల్టిప్లై చేయాలండి. మల్టిప్లై చేస్తే మీకు వాల్యూలు వస్తాయి. ఇది 10,000 అవుతుంది, ఇదైతే 3,000 అవుతుంది, ఇదైతే 300 అవుతుంది, ఇదైతే 10. ఇవన్నీ కలిపారు అనుకోండి, దాన్నే అమౌంట్ అంటారు. కాంపౌండ్ ఇంట్రెస్ట్లో అమౌంట్ అని చెప్తారు ఇవన్నీ కలిపితే. నేనేం చూపించట్లేదు కలిపేసి, మీకంటే ఏం చేస్తున్నామో తెలియాలి కదా. ఒకవేళ దీన్ని వదిలేసి ఇవన్నీ కలిపారు అనుకోండి, ఓకే, ఈ ఫస్ట్ పార్ట్ వదిలేసి ఇవన్నీ కలిపితే దాన్ని కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటారు. అంటే ఫస్ట్ది వదిలేసి మిగతావన్నీ కలిపేయాలన్నమాట. ఒకవేళ రెండోది కూడా వదిలేసి ఈ రెండు మాత్రమే కలిపితే దాన్ని ఏమంటారంటే సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ అంటారు. అంటే ఒకటి వదిలేస్తే కాంపౌండ్ ఇంట్రెస్ట్, రెండు వదిలేస్తే సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్. సో అది మీకు అర్థం అవ్వాలన్నమాట. ఈ టాపిక్ మొత్తం అదే ఉంటుంది. సో మరి మీకు ఇది క్లియర్గా అర్థమైతేనే నెక్స్ట్ నేను చెప్పే క్వశ్చన్స్ అన్నీ కూడా క్లారిటీ ఉంటుంది. ఒకవేళ డౌట్ ఉంటే ఒకసారి క్లియర్గా చూడండి, చూస్తే మీకు ప్రాపర్గా అర్థమవుతుందండి. సో ఇక్కడ ఇచ్చిన మన ప్రాబ్లం చూద్దాము. సో ఇక్కడ ఇచ్చిన ప్రాబ్లంలో ఏముందండి, 3 yearsకి డిఫరెన్స్కి 2 years డిఫరెన్స్కి రేషియో ఇచ్చారు. 3 yearsకి ఇచ్చారంటే 1 3 3 1 వాడాలండి, 11 cube వాడాలి. 2 yearsకి అయితే ఏం వాడాలంటే 1 2 1 11 square వాడాలండి. 3 yearsకి అయితే 1 3 3 1 వాడతారు, 2 yearsకి అయితే 1 2 1 వాడతారండి. ఇప్పుడు డిఫరెన్స్ అన్నారు కాబట్టి ఖచ్చితంగా మనం ఏం చేయాలండి,
ఈ పార్ట్ తీసుకోకూడదు, అంటే ఈ ఫస్ట్ పార్ట్ తీసుకోకూడదు, సెకండ్ పార్ట్ కూడా తీసుకోకూడదు. అలాగే ఇక్కడ కూడా ఫస్ట్ పార్ట్ తీసుకోకూడదు, సెకండ్ పార్ట్, అంటే ఇక్కడ వచ్చిన వాల్యూకి రేషియో కట్టాడు. అయితే ఇది 2 ఇయర్స్ది కదా, అంటే ఇక్కడ వచ్చిన వాల్యూ అది, అంటే డైరెక్ట్గా నేను 7 వేసేస్తున్నాను అనమాట. అయితే మీరు ఒకటండి, రెండు కూడా సేమ్ ప్రిన్సిపల్, సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాబట్టి వాల్యూస్ అయితే సేమ్ ఇలాగే వస్తాయి. అంటే ఇక్కడ ఏ వాల్యూ వచ్చిందో ఇక్కడ అదే వస్తుంది, కాబట్టి ఇక్కడ కూడా మనం 7 వేయచ్చు. మరి 7 × 3 అంటే ఎంత? 21, కానీ ఇక్కడ 23 ఉంది కాబట్టి ఇక్కడ 2 కావాలి. చూడండి, 2 మల్టిప్లై చేస్తే 21, 2 మల్టిప్లై చేస్తే 2, ఇప్పుడు ఈ 2 కలిపితే 23 సరిపోయింది కదా. సో ఆ విధంగా అంటే మనం సేమ్ వస్తాయి అన్నమాట ఆన్సర్లు. ఇక్కడ మీరు పర్సంటేజ్ కడితే 7 వచ్చిందా, ఇక్కడ 7 వస్తుంది అన్నమాట. సో దాన్ని బట్టి ఇది రాసాం. అంటే ఇప్పుడు దీని మీద మీరు పర్సంటేజ్ కడితేనే కదా ఇది వచ్చింది. ఆ పర్సంటేజ్నే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటారు. ఎందుకంటే మనం ఆ పర్సంటేజ్ అప్లై చేస్తాం. దీని మీద పర్సంటేజ్ కట్టి ఇక్కడ నెంబర్ వేస్తాం, దీని మీద పర్సంటేజ్ కట్టి ఇక్కడ నెంబర్ వేస్తాం, దీని మీద పర్సంటేజ్ కట్టి ఇక్కడ నెంబర్ వేస్తాం, దీని మీద పర్సంటేజ్ కడితే నెంబర్ వచ్చింది. సో ఆ పర్సంటేజ్ ఎంతో తెలియాలంటే 2/7 × 100 అంటే ఏమని రాస్తామండి, 200/7%. సో మన ఆప్షన్ అదే మాట. సో ఆ లాజిక్ అర్థమైతే ఆ సమ్ అంత ఈజీ అండి. ఓకే, నెక్స్ట్, ఏ సమ్ ఇన్వెస్టెడ్ ఎట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అమౌంట్ టు 7,800 in 3 years. ఒక పర్టికులర్ అమౌంట్ ఇన్వెస్ట్ చేశారు, 3 yearsకి ఎంత అయిందండి, 7,800, అండ్ 11,232 in 5 years. 5 yearsకి అయితే ఇంత అమౌంట్ అయింది. సో వాట్ ఈస్ ద యాన్యువల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్? ఇక్కడ కూడా ఒక లాజిక్కే ఉంటుందండి. మ్యాక్సిమం టాపిక్ అంతా లాజిక్స్ తోటే వెళ్తుంది. సో మీరు దాన్ని అలవాటు చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇక్కడ ఏంటంటే 2 years అన్నాడు కదా, ఇక్కడ 3 yearsకి అమౌంట్, ఇది 5 yearsకి, అంటే ఈ రెండింటికి డిఫరెన్స్ 2 years. అంటే ఈ రెండు నెంబర్స్ని స్క్వేర్స్ వచ్చేలా రాయాలి. అంటే ఇందులో కామన్గా కొన్ని వాల్యూస్ ఉంటాయి, అవి క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ ఒక స్క్వేర్ నెంబర్, ఇక్కడ ఒక స్క్వేర్ నెంబర్ వస్తుంది. 2 years డిఫరెన్స్ అన్నాడు కాబట్టి స్క్వేర్స్ వచ్చేలా చేయాలి. 3 years డిఫరెన్స్ ఉందనుకోండి, క్యూబ్లు వచ్చేలా చేయాలి. సో అది లాజిక్ మాట. ఇక్కడ ఇక్కడ స్క్వేర్లు వచ్చేలా చేయాలంటే ఈ 7,800 ఉంది కదా, దీనికి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే 78 × 100. 78 అంటే 2 3s 2 9s. సో 2 3s 6 అండి, అలాగే 2 9s 18. ఇక్కడ ఇది 100 ఉంది. ఓకే, 100 అయితే ఆల్రెడీ స్క్వేర్ నెంబరే. ఇక్కడ 2 × 3 × 13 అండి, ఇంటూ 100 అనే వాల్యూ అనేది మనకి అడ్జస్ట్ అవుతుంది అన్నమాట. సో 2 × 3 × 13 × 100. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ దీని నుంచి వచ్చి స్క్వేర్ వచ్చే పాసిబిలిటీ లేదు, అసలు వీటి నుంచి స్క్వేర్ వచ్చే ఛాన్స్ లేదు మనకి. ఓన్లీ ఇది ఒకటే స్క్వేర్, అంటే ఇవన్నీ క్యాన్సిల్ అయిపోతాయండి. 2 × 39 అంటే మనం ఏం చేయాలి, ఈ రెండింటిని, ఈ వాల్యూ ఏదైతే ఉందో ఈ వాల్యూని మీరు దేంతో డివైడ్ చేయాలి, 2 తోటి, 13 తోటి, 3 తోటి డివైడ్ చేసేయాలి. సో ఇక్కడ 100 వస్తుంది. ఇక్కడ ముందు మనం ఏం చేద్దామంటే 13తో డివైడ్ చేసేద్దామండి ఫస్టే. 13 8s చూడండి, 1 1 2 3 2 ఉంది కదా, దీన్ని ముందు నేను 13తో డివైడ్ చేస్తే 13 8s 104. 104 అంటే మనకి 83 ఉంటుందండి. 13 6 78, 13 4s 52, 13 అయిపోయింది. ఇంకా దేంతో డివైడ్ చేయాలి, 3 × 2 6తో చేసేద్దాం. 6తో చేస్తాం అనుకోండి, 6 1s 6, తర్వాత 26, 6 4s మరలా 6 4s, అంటే మొత్తం డివైడ్ చేస్తే 144 వచ్చింది. అంటే నాకు స్క్వేర్ నెంబర్ కావాలి, 100 ఒకటే కావాలి, మిగతావి స్క్వేర్ అయ్యే ఛాన్స్ లేదు. ఇంకో 2 ఉండాలి, లేదా ఇంకో 3 ఉండాలి. అందుకని మొత్తం అంతా ఎలిమినేట్ అయిపోద్దని నాకు అర్థమైంది. దాంతో దీన్ని డివైడ్ చేస్తాను. ఇక్కడ 144 వచ్చింది. ఇది 10 square, ఇది 12 square, ఇలా రాయాలి. ఓకే, స్క్వేర్స్ కింద ఎందుకు రాశాను, డిఫరెన్స్ 2 years ఉంది కాబట్టి. సో ఈ బేస్లు ఉన్నాయి చూసారు, ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత పెరిగింది, 2, దీని మీద పెరుగుతుందండి. దాన్ని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మార్చాలంటే ఇంటూ 100. 0 క్యాన్సిల్ చేసేయండి, ఎంత వచ్చింది, 20%. సో ఆప్షన్ ఏ అనేది ఆన్సర్. అంటే కొంచెం లాజికల్గా ఉంటుంది, జాగ్రత్తగా వింటే చాలా మంచి కాన్సెప్ట్ అండి. నెక్స్ట్, ఆన్ సింపుల్ ఇంట్రెస్ట్ ఏ సర్టెన్ సమ్ బికమ్స్ 59,200 in 6 years, 72,000 in 10 years. If the rate of interest had been 2% more, then in how many years would the sum have become 76,000? చూడండి, వాడు సింపుల్ ఇంట్రెస్టే వాడాడు మొత్తం అంతా. 6 yearsకి ఇంత అమౌంట్ అయిందండి, 10 yearsకి ఇంత అయింది. ఎందుకు పెరుగుతుంది, మధ్యలో అంతా ఇంట్రెస్టే కదా. ఎందుకు పెరిగిందంటే ఇంట్రెస్ట్ వల్లే కదా పెరిగింది. మధ్యలో 4 years గ్యాప్ ఉంది. 4 years గ్యాప్లో ఎంత పెరిగిందో ముందు చూద్దామండి. 72,000కి 59,200కి డిఫరెన్స్ చూస్తున్నాను. 0 0, 10 - 2 8, ఇక్కడ 11 ఉంటుంది. 11 - 2 9 అంటే 2 అండి. ఇక్కడ 1, 12,800 అనేది 4 yearsకి పెరిగిన అమౌంట్ అండి. 1 yearకి అనుకోండి, మనం 4తో డివైడ్ చేయాలి. 4 3s 4 2s, ఇది 1 yearకి పెరిగిన అమౌంట్. 1 yearకి 3,200 చొప్పున పెరుగుతుంది. అయితే 4 yearsకి ఎంత పెరిగింది. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే, ఒకవేళ ఇది ఏదో ఇంట్రెస్ట్ వాడాడు, ఏ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వాడాడో తెలియదు. ఇక్కడ ఒక పర్టికులర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రిన్సిపల్ మీద కడితే ఎవ్రీ ఇయర్ ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది.
వాడు చెప్తున్న క్వశ్చన్ ఏంటంటే ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీద మీరు 2% పెంచారు అనుకోండి, అప్పుడు ఈ 76,000 అవ్వడానికి, అంటే మీ క్యాపిటల్ ఎంత ఉందో తెలియదు, ఆ క్యాపిటల్ 76,000 అవ్వడానికి ఎన్ని ఇయర్స్ పడుతుంది. సో మనకి క్యాపిటల్ అనేది ముందు తెలియాలి కదా, ఇది 3 ఇయర్స్, ఇది 6 ఇయర్స్ది అమౌంట్ కదా. క్యాపిటల్ కావాలంటే ఏం చేయాలి, 6 ఇయర్స్ ఇంట్రెస్ట్ మైనస్ చేసేయాలి. సో ఇందులో 6 ఇయర్స్ ఇంట్రెస్ట్ మైనస్ చేసేద్దాం. 59,000 ఇంటూ 6 చేసేయండి. 0 0 6 2 12, ఇది 19 తీసాను. 6 ఇయర్స్ ఇంట్రెస్ట్ అండి. ఇది మైనస్ చేస్తే నాకు 40,000 వచ్చింది. ఇది నా ప్రిన్సిపల్, దీని మీదే ఈ ఇంట్రెస్ట్ వస్తుంది ఎవ్రీ ఇయర్. అయితే ఇది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కట్టొచ్చు, కానీ ఇప్పుడు మనకు అవసరం లేదు, అది కట్టకండి. దీని మీదే మళ్ళీ 2% కట్టండి. ముందు ఎంత పర్సెంటేజ్ కట్టారో మనకు అనవసరం, ఆల్రెడీ 1 ఇయర్ ఇంట్రెస్ట్ తెలుసు కాబట్టి దీని మీద 2% కడితే 3,200, 2% అంటే 800 అండి. అంటే ఇయర్కి 4,000 వస్తుంది. ఇప్పుడు మనకి ఈ 40,000 మీద ఇయర్కి ఎంత వస్తుంది, 4,000 వస్తుంది. అయితే ఇప్పుడు ఈ 40,000 ఎంత అవ్వాలన్నాడు, 76,000 అవ్వాలన్నాడు. అంటే ఎంత ఇంట్రెస్ట్ పెరగాలో చూద్దామండి. ముందు 76,000 అవ్వాలన్నాడు కదా, సో అంటే 36,000 పెరగాలి. ఇయర్కి ఎంత చొప్పున పెరుగుతుంది ఇప్పుడు, 4,000. ఎందుకంటే ప్రీవియస్గా ఆల్రెడీ 3,200 వస్తుంది, మనం ఎక్స్ట్రాగా 2% యాడ్ చేసాం 800. అంటే ఇయర్కి 4,000 చొప్పున పెరిగితే ఎన్ని ఇయర్స్ పడుతుంది 36,000 రావడానికి, 9 ఇయర్స్. సో ఆప్షన్ బి ఆన్సర్ అన్నమాట. సో కొంచెం స్టాండర్డ్ క్వశ్చన్ అండి. సో ఇటువంటి క్వశ్చన్స్ని మనం చేస్తున్నాం అంటే మన దగ్గర మంచి సబ్జెక్ట్ ఉన్నట్లు. నెక్స్ట్, ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనే సర్టైన్ సమ్ ఆఫ్ మనీ ఎట్ 21% per annum ఫర్ 2 years ఈజ్ 11,138.4. అది కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండి. 2 ఇయర్స్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్. ద టోటల్ అమౌంట్ రిసీవ్డ్ ఆఫ్టర్ 2 years. 2 years తర్వాత మొత్తం అమౌంట్ ఎంత వచ్చింది అంటే ఇంట్రెస్ట్ ఇన్వెస్ట్మెంట్. మన దగ్గర ఇంట్రెస్ట్ అయితే రెడీగా ఉంది, ఇన్వెస్ట్మెంట్ కావాలి అంటే ఎంత ఇన్వెస్ట్ చేసామో తెలియాలి. 2 years అన్నాడు కాబట్టి 1 to 1 అని తీసుకుందామండి. ఓకే, ఫస్ట్ ఏంటంటే 100 అని స్టార్ట్ చేయండి. ఇక్కడ దీని మీద 21% కట్టండి. ఇందాక చెప్పాను కదా మెథడ్, అదే వాడుతున్నాను అనమాట. ఇక్కడ 21 తర్వాత మళ్ళీ దీని మీద 21% కట్టాలండి. అంటే 21 × 21/100, 441/100. సో 441/100 అంటే మనకి ఎంత అవుతుందండి, 4.41. ఓకే, సో మీరు ఆ కాలిక్యులేషన్ అనేది బాగా చేయాలండి. ఇప్పుడు మనకి ఏమన్నాడు వాడు, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటున్నాడు కాబట్టి ఇది వదిలేయండి, ఇది మల్టిప్లై చేయండి. అంటే ఎంత అవుద్ది, 42 4.41 కలిపామనుకోండి 46.41. ఇది ఇంట్రెస్ట్, కానీ ఇది మనం అనుకున్న నెంబర్కి ఒరిజినల్గా దీని వాల్యూ ఇచ్చాడు. సో ఈ 46.41 వాల్యూ ఎంత ఇచ్చాడండి, 11,138.4 అని ఇచ్చాడు. ఇప్పుడు 100 అంటే ఎంతో కట్టేశారనుకోండి మీకు క్యాపిటల్ వచ్చేస్తుంది. ఆ క్యాపిటల్కి వాడు ఇచ్చిన ఇంట్రెస్ట్ కలిపేశారనుకోండి అమౌంట్ వచ్చేస్తుంది. ఇప్పుడు మనం అది కాలిక్యులేట్ చేయాలి, అదే మెయిన్ టార్గెట్ అండి. అంటే కాలిక్యులేషన్ చూసి భయపడకండి ఎప్పుడును. 4/46.41 × 100. ఓకే, సో ఇప్పుడు మీరు ఈ పాయింట్, ఇక్కడ పాయింట్ తర్వాత ఒక డిజిట్ ఉంది కదా, ఇక్కడ కూడా 2 వచ్చేలా చేయండి. ఇక్కడ 2 ఉన్నాయి. ఇప్పుడు మనం పాయింట్ తీసి వచ్చండి. ఓకే, ఈ పాయింట్ తీసి క్యాన్సిల్ చేసేవచ్చు. పాయింట్ తర్వాత పైన కింద ఈక్వల్ డిజిట్స్ ఉన్నాయనుకోండి పాయింట్ ఎలిమినేట్ చేసేవచ్చు. ఇప్పుడు ఈ రెండింటిని మనం సింప్లిఫై చేయాలి. ఈ నెంబర్తో దీన్ని డివైడ్ చేయాలండి. సో దాని నెంబర్తో దాన్ని డివైడ్ చేస్తాం అనుకోండి. ఇప్పుడు కాలిక్యులేషన్ చేద్దామండి. ఇదంతా తీసేస్తున్నాను. ఇప్పుడు ఈ వాల్యూని అంటే ఏంటి, 11,118.40 ఉంది కదా, దీన్ని మనం 4641తో డివైడ్ చేయాలి. చూడండి, 1s అంటే ఈ 4 అవ్వదు, ఖచ్చితంగా 5 తీసుకోవాలి. 5 తీసుకోవాలంటే 2 times వేయాలండి. 2 times వేసామనుకోండి, 2 1s 2, 2 4s 8, నెక్స్ట్ 2 6s 12, 1 ఉంటుంది 9 అండి. మైనస్ చేసేయండి 6, 13 - 8 5, ఇక్కడ 10 ఉంటుందండి. 10 - 2 8, మళ్ళీ 10 - 9 1, ఇక్కడ 4 వచ్చింది. ఇప్పుడు మళ్ళీ మనం నెక్స్ట్ ఏం చేయాలి, 4 times చేద్దామండి. 4 times చేసామనుకోండి సేమ్ ఈ నెంబర్ అంతా వచ్చేస్తుందండి. అంటే ఎంత వచ్చిందండి ఇక్కడ మనకి, 240 ఇంటూ ఇది మొత్తం అంటే 240 × 100 అంటే 24,000. ఇది మన క్యాపిటల్. మన దగ్గర ఆల్రెడీ ఇంట్రెస్ట్ ఉంది కదా, కలిపేయండి. క్యాపిటల్కి మీరు ఇంట్రెస్ట్ కానీ కలిపేశారు అనుకోండి, ఆటోమేటిక్గా మీకు ఏమొస్తుంది, అమౌంట్ వస్తుంది 35,138.40. సో ఇది ఆన్సర్ అండి. అయితే మీకు ఒకటి లాజిక్ అండి, 138.40 ఉన్న ఆప్షన్లు కావాలి. ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది, మేబీ ఇది అవ్వచ్చు అంతే, కానీ కొంచెం క్లోజ్గా ఉన్నాయి కాబట్టి మనం చేసుకున్నాం అన్నమాట. సో ఆప్షన్ సి అనేది ఆన్సర్. అంటే అలా కూడా ఆలోచిస్తే కొంచెం కొన్ని క్వశ్చన్స్ ఫాస్ట్గా తేలిపోతాయండి. ఓకే, నెక్స్ట్,
at what rate of simple interest will 4,800 amount to 6480 in 7 years? చూడండి 4,800 6480 అయిందంట 7 ఇయర్స్లో. ఏ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వాడారు? చూడండి అక్కడి నుంచి అక్కడికి ఎంత పెరిగింది? 6480 4,800 అంటే పెరిగిన వాల్యూ చూద్దామండి ఎంత పెరిగిందో చూస్తున్నాను నేను. 14 - 8 అంటే 6, 5 - 4 అంటే 1. పెరిగింది ఇదండి. దేని మీద పెరుగుతుందండి? మనం ఇన్వెస్ట్ చేసిన దాని మీదే కదా పెరుగుతుంది. నేను దానికి అంటే ఎంత పెరిగిందో దాని మొత్తానికి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కడతాను అనమాట. ఇలాగ ఇంటూ 100 0 క్యాన్సిల్ చేస్తాను. ఇప్పుడు ఈ వాల్యూ మొత్తాన్ని నేను 48తో డివైడ్ చేయాలి. చూడండి 8 టేబుల్ 8 6 48, 8 2 210, తర్వాత 6తో చేస్తే 6 3 18, 6 5 అంటే 35% పెరిగింది. కానీ ఎన్ని ఇయర్స్కే? నేను కంప్లీట్గా 7 ఇయర్స్ ఇంట్రెస్ట్ రాస్తానండి. ఇక్కడ 7 ఇయర్స్ ఇంట్రెస్ట్కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కట్టాను. ఎవ్రీ ఇయర్ ఒకలాగే కదా ఉంటుంది సింపుల్ ఇంట్రెస్ట్ అంటే. మరి 7 ఇయర్స్కి 35 అంటే ఒక ఇయర్కి ఎంత అవుతుందండి? 5% పర్ యానం. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమని రాయాలి? 5% పర్ యానం. సో ఆప్షన్ సి అనేది మనం ఆన్సర్ చెప్తాం. నెక్స్ట్, ఏ సర్టైన్ సమ్ బికమ్స్ 1 to 12,100 in 2 years at 10% compound interest per annum. Find the principal. So sum becomes 12,100 in 2 years at 10% compound interest. సో ఇదేంటండి? అమౌంట్. సో అమౌంట్ ఇచ్చాడు 2 ఇయర్స్కి అంత అవుతుంది అంటే 10% చొప్పున ప్రిన్సిపల్ కావాలంట. సో ఇక్కడ 2 ఇయర్స్ అన్నాడు కాబట్టి 1 to 1 తీసుకోండి 11 స్క్వేర్. ఇక్కడ 100 తీసుకోండి. ఎప్పుడు ఎజ్యూమ్షన్ అనమాట. మనం 100 అనుకొని స్టార్ట్ చేస్తున్నాం ప్రిన్సిపల్ని. దీని మీద 10% 10, దీని మీద 10% 1. సో వాడు ఇచ్చింది ఏంటంటే అమౌంట్ ఇచ్చాడు. అమౌంట్ అంటే ఇవన్నీ తీసుకోవాలండి. 100 20 1 కలిపితే 121. దీని వాల్యూ ఇచ్చాడు. 121 వాల్యూ ఎంత ఇచ్చాడు? 12100. వాడికి ప్రిన్సిపల్ కావాలి. ప్రిన్సిపల్ అంటే మొదటిదండి. 100 అంటే ఎంతో కాలిక్యులేట్ చేయాలి. చేస్తే దాన్నే మనం ప్రిన్సిపల్ అంటాం. 12100 by 121 into 100. సో ఇక్కడ కూడా 100 అండి. 100 into 100 అంటే ఎంత అవుతుంది? 10,000. సో మన ప్రిన్సిపల్ ఏదైతే ఉందో అది 10,000. సో ఆప్షన్ బి ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్, ఇఫ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ ఎ సర్టైన్ సమ్ ఫర్ 2 years at 12% per annum ఈజ్ 2544. ఇది ఓన్లీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండి వాడు ఇచ్చింది. ఒక పర్టికులర్ సమ్ మీద 2 ఇయర్స్కి 12% చొప్పున కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇచ్చారు. దెన్ సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ది సేమ్ సమ్ ఫర్ 2 years ఎట్ ది సేమ్ రేట్. సో అదే పీరియడ్కి 2 ఇయర్స్కి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుందని అడుగుతున్నాడు. 2 ఇయర్స్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇచ్చారు కాబట్టి 1 to 1 అని తీసుకోండి. ఇది 100 అని రాయండి. దీని మీద 12% 12. దీని మీద 12% 12 into 12 by 100. ఇలాగే ఆలోచించండి, పెన్న పెట్టకండి ప్రతిసారి. 12 into 12 by 100 అంటే ఎంత అవుతుందండి? 144 by 100 అంటే 1.44. మరి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఇది తీసుకోకూడదు, ఈ రెండే కలపాలి. సో ఇది 24, ఇంకోటి 1.44 అండి. కలిపితే 25.44. దీని వాల్యూ ఇచ్చారండి. దీని వాల్యూ ఎంత ఇచ్చారు? 2544. దాని వాల్యూ మన దగ్గర ఉంది, ఎందుకంటే వాడు ఇచ్చిన వాల్యూకి ఇప్పుడు ఈక్వల్ చేస్తున్నాం. సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, సెకండ్ ప్లేస్లో ఉన్నదాన్ని సింపుల్ ఇంట్రెస్ట్ అంటారు. సో ఈ రెండు కలిపితే కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఓన్లీ సెకండ్ ప్లేస్లో ఉన్నదాన్ని సింపుల్ ఇంట్రెస్ట్ అంటారు. 2 into 12 అంటే ఎంత? 24. దీని యొక్క వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇప్పుడు 2544 by 25.44 కదా, పాయింట్ తీస్తాం అనుకోండి, పైన ఒక 100 వేసేయండి ఇంటూ 24. యూనిటరీ మెథడ్ అనమాట. ఇది క్యాన్సిల్ అయిపోద్ది. 2400. ఈ 2400 ఏదైతే ఉందో దాన్నే మనం సింపుల్ ఇంట్రెస్ట్ అంటాం. అంటే ఆప్షన్ సి అనేది ఆన్సర్ అండి. నెక్స్ట్, ద డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 10,000 at 10% per annum for 2 years. డిఫరెన్స్ అడుగుతున్నారు. సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ కావాలంటే 2 ఇయర్స్కి. ఆల్రెడీ చెప్పాను 1 to 1 రాయండి. డిఫరెన్స్ అంటే ఏంటి? ఫస్ట్ 2 వదిలేయాలండి. ఇది వదిలేయాలి, ఇది వదిలేయాలి. అంటే ఇక్కడ ఉన్న వాల్యూనే సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ అంటారు 2 ఇయర్స్కి. సో ఇక్కడ 10,000 వేయండి. దీని మీద 10% 1000, దీని మీద 10% సో 100 అండి. సో ఇప్పుడు ఈ రెండు మల్టిప్లై చేస్తే అదే సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ డిఫరెన్స్ అంటే 100 అండి 2 ఇయర్స్కి. సో ఆప్షన్ ఏ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇన్ వాట్ టైమ్ విల్ 1000 బికమ్స్ 1331 at 10% కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ యాన్యువల్లీ. చూడండి ఆ 1000 అనేది 1331 అవ్వడానికి ఎన్ని ఇయర్స్ పడుతుంది ఈ 10% రేట్ తోటి? ఇయర్స్ అడుగుతున్నాడు, టైం పీరియడ్. మీరు ఎప్పుడైనా ఒకటే గుర్తుపెట్టుకోండి, టైం పీరియడ్ అడిగినప్పుడు వీటిని పవర్స్ కింద రాయాలి. స్క్వేర్ల కింద కానీ క్యూబుల కింద కానీ పవర్ 4, ఇంకా అంతకు మించి మనల్ని అడగలేండి. సో ఇది ఏదైనా పవర్ కింద రాయగలిగితే డైరెక్ట్గా రాయడానికి ట్రై చేయాలి, లేదా ఈ రెండింటిలో ఏమైనా కొన్ని నెంబర్స్ని క్యాన్సిల్ చేసైనా రాయడానికి ట్రై చేయాలి. ఇవైతే డైరెక్ట్గానే ఉన్నాయండి, మనం అంత కష్టపడవసరం లేదు. సో దీన్ని మనం 10³ అని రాస్తాం, దీన్ని 11³ అని రాస్తాం. ఇప్పుడు దీనికి 10% కట్టితే
1 అది కలిపితే ఈ నెంబర్ రావాలి. అంటే ఆడిచ్చిన రేట్ ఆఫ్ పర్సెంటేజ్ సరిపోయిందని అర్థం. ఇప్పుడు పవర్ ఏది ఉందో అన్ని ఇయర్స్ పడుతుంది అని అర్థం అండి. అంటే ఈ 1133 అవ్వడానికి ఎన్ని ఇయర్స్ పడుతుంది? 3 ఇయర్స్. సో ఆప్షన్ 3 అంటే డైరెక్ట్గా పవర్ బట్టి ఆన్సర్ చెప్పవచ్చు. ఒకవేళ స్క్వేర్ అనుకోండి 2 ఇయర్స్ పడుతుంది, పవర్ 4 అనుకోండి 4 ఇయర్స్. అంతే, మనకి 2, 3, 4 ఎక్కువ ఉంటాయి. సో మ్యాక్సిమం 99% అవే అడుగుతారు కాబట్టి మనం అలా ఆలోచిస్తే చాలు. సో 3 ఇయర్స్లో 1331 అయిపోద్ది. నెక్స్ట్, ఏ సమ్ ఆఫ్ మనీ డబల్స్ ఇట్ సెల్ఫ్ ఇన్ 8 ఇయర్స్ ఎట్ సింపుల్ ఇంట్రెస్ట్. సింపుల్ ఇంట్రెస్ట్ ప్రకారం 8 ఇయర్స్లో డబల్ అవుతుందంట. ఇన్ హౌ మెనీ ఇయర్స్ విల్ ఇట్ బికమ్ 4 టైమ్స్ ఇట్ సెల్ఫ్ ఎట్ ది సేమ్ రేట్. మరి 4 టైమ్స్ అవ్వడానికి ఎన్ని ఇయర్స్ పడుతుంది? చూడండి, డబల్ అవ్వడానికి అంటే 100 200 అవ్వడానికి ఎన్ని ఇయర్స్ పడుతుంది? 8 ఇయర్స్. ఇక్కడ ఎంత పెరిగింది? 100. ఎన్ని ఇయర్స్లో? 8 ఇయర్స్లో. అంటే ఒక ఇయర్కి 100/8 పెరుగుతుందని అర్థం. అంటే కంప్లీట్గా కాలిక్యులేట్ చేయలేదు. ఇప్పుడు వాడేవాడుతున్నాడు ఇన్ హౌ మెనీ ఇయర్స్ విల్ ఇట్ బికమ్ 4 టైమ్స్ ఇట్ సెల్ఫ్. 100 400 అవ్వాలంటే, సో 400 అవ్వాలంటే ఎన్ని ఇయర్స్ పడుతుంది? ఇక్కడ ఎంత పెరిగిందో చూడండి, 300 పెరిగింది. ఇయర్కి ఎంత చొప్పున పెరుగుతుంది? 100/8 చొప్పున. పైన 8 వేయండి, జీరోలు తీసేయండి. అంటే ఎన్ని ఇయర్స్ పడుతుందండి 4 టైమ్స్ అవ్వడానికి? 24 ఇయర్స్. సో ఆప్షన్ సి అనేది మన ఆన్సర్. నెక్స్ట్, ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ సర్టైన్ సమ్ ఫర్ 5 ఇయర్స్ ఎట్ 8% పర్ యానం ఈజ్ 4000. చూడండి, 5 ఇయర్స్ 8% చొప్పున సింపుల్ ఇంట్రెస్ట్ 4000 అంట. ఫైండ్ ద ప్రిన్సిపల్. ఇప్పుడు ఎంత అమౌంట్ మీద ఇది కాలిక్యులేట్ చేస్తున్నారు చూడండి. 5 ఇయర్స్ 8% పర్ యానం అంటే 5 × 8 40% వాల్యూ మనకి ఇచ్చాడండి. డైరెక్ట్గా ఇదే వేస్తుంది అనమాట. ఇది మొత్తం సింపుల్ ఇంట్రెస్ట్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో మొత్తం ఇది ఇయర్కి 8 కదా, 5 ఇయర్స్ అంటే 8 × 5 40% వాల్యూ. మనం ఏం కనుక్కోవాలి? ప్రిన్సిపల్ అండి. 100% కాలిక్యులేట్ చేయాలి. సో ఇప్పుడు ఏం చేయాలి? 4000/40 × 100 అండి. సో 0 0 ఇక్కడ 100 వస్తుంది. 100 × 100 అంటే ఎంత అవుతుందండి? 10,000. సో మన ప్రిన్సిపల్ అనేది 10,000 అండి. సో అదే మనకు అడిగింది. నెక్స్ట్ వన్, ఏ సమ్ అమౌంట్స్ టు 8,000 ఇన్ 2 ఇయర్స్. 2 ఇయర్స్లో 8,000 అయిందంట. అండ్ 12,167 ఇన్ 5 ఇయర్స్. ఓకే, 12,167 ఇన్ 5 ఇయర్స్. 5 ఇయర్స్లో 12,167 అయింది. అట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అన్నాడు. ఫైండ్ ద రేట్ పర్సంటేజ్ అని అడిగాడండి. సో ఇక్కడ 3 ఇయర్స్ గ్యాప్ ఉంది. ఇక్కడ 2 ఇయర్స్కి ఇంత అమౌంట్ అయింది, 5 ఇయర్స్కి ఇంత అయింది. వాడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అడిగాడు. ఈ రెండింటికి గ్యాప్ 3 ఇయర్స్ ఉంది. అంటే పవర్ 3 కింద రాయాలండి. ఇదైతే 20³. చూడండి, 7 ఉంది కాబట్టి 3, లాస్ట్ 3 డిజిట్స్ వదిలేస్తాం. 12 కంటే చిన్న క్యూబ్ 2 కాబట్టి 23³ అండి. ఇది క్యూబ్ రూట్ కట్టాను అనమాట నేను. క్యూబ్ రూట్ కడితే దాని క్యూబ్ వాల్యూ తెలిసిపోద్ది కదా. చూడండి, క్యూబ్స్ కింద రాయగలిగాం. సో ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత పెరిగిందండి? 3. దేని మీద? 20 మీద. ఇంటూ 100. 21 25 ఎంత అవుద్ది? 15% పర్ యానం. సో ఆప్షన్ డి. అంటే ఎప్పుడైనా కూడా అండి ఇలాంటి క్వశ్చన్ అడిగేటప్పుడు ఎన్ని ఇయర్స్ గ్యాప్ ఉందో ఆ పవర్ కింద రాయగలగాలన్నమాట. అప్పుడు దాన్ని బేస్ చేసుకొని మనం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చెప్పవచ్చు. నెక్స్ట్, ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 6,500 ఫర్ 4 ఇయర్స్ ఎట్ 7% పర్ యానం. చూడండి, 4 ఇయర్స్లో 7% చొప్పున ఎంత సింపుల్ ఇంట్రెస్ట్ వస్తుంది ఆ ప్రిన్సిపల్కి? చూడండి, 6,500కి నేను 1 ఇయర్ ఇంట్రెస్ట్ కట్టాలనుకోండి, 7/100 వేయాలి. ఇది 1 ఇయర్ ఇంట్రెస్ట్ అండి. అదే 4 ఇయర్స్ది కట్టాలనుకోండి, ఇంటూ 4 చేయాలి. ఇది 1 ఇయర్ ఇంట్రెస్ట్, ఇంటూ 4 చేస్తే 4 ఇయర్స్ వస్తుంది. చూడండి, ఇక్కడ మనం మల్టిప్లై చేసామనుకోండి, 65, 7 4s 28 కదా, మల్టిప్లై చేస్తున్నాను. 8 5s 40, 4. తర్వాత క్రాస్ మల్టిప్లికేషన్. ఇది 48 10 58. 58కి మనం 4 కలిపితే 62, 6 ఉంటుంది. ఓకే, 6 2s 12, 12కి 6 కలిపితే 18. సో 18 20. ఆప్షన్ సి అనేది మన ఆన్సర్ అనమాట. సింపుల్, అది జస్ట్ మనకు కాలిక్యులేట్ చేయడం వస్తే చాలండి. నెక్స్ట్ వన్, ఏ సమ్ ఆఫ్ మనీ ఇన్వెస్టెడ్ ఎట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ గ్రోస్ టు 19,360 ఇన్ 2 ఇయర్స్. సో ఎంత అయిందంటే 19,360 అయిందంటే 2 ఇయర్స్లో 10% చొప్పున. వాట్ వాజ్ ద ఒరిజినల్ సమ్? అసలు ఎంత ఇన్వెస్ట్ చేశారు? కాంపౌండ్ ఇంట్రెస్ట్ కదా, 2 ఇయర్స్ అన్నాడు కాబట్టి 1 to 1 తీసుకోవాలి. ఇది ఇచ్చింది ఏంటండి? అమౌంట్. ఈసారి అమౌంట్ అంటే అన్నీ కలపాలండి. ఇక్కడ 100 తీసుకోండి, 10% అంటే 10, దీని మీద 10% అంటే 1. ఇవి కలిపితే 100 20 1 కలిపితే 121 అండి. దీని వాల్యూ మన దగ్గర ఉంది. 121 అంటే 19,360. వాడు అడిగింది ఒరిజినల్ సమ్ అంటే ఫస్ట్ది 100 అంటే ఎంత, ఇది కాలిక్యులేట్ చేయాలి. సో ఇప్పుడు 19,360/121 ఇంటూ 100. సో ఇది మనం సాల్వ్ చేయాలండి. ఇది 11 కదా, 11 11s 11 1s 83 అండి, 11 7s 11 6. మళ్ళీ 11 టేబుల్ 11 1s 11 6 0. అంటే మనకి ఎంత వచ్చిందండి?
16,000 ఇది వాల్యూ. ఈ 160 into 100 అంటే 16,000 అనేది ఒరిజినల్ సమ్. సో ఇది అండి మనకి సింపుల్ ఇంట్రెస్ట్ అండి, కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సంబంధించినటువంటి టాపిక్. అండ్ నేను చెప్పింది కంప్లీట్లీ లాజికల్ అండి. ఓకే, సో మీరు ఏంటంటే ఆ లాజిక్ని బేస్ చేసుకొని చేస్తే ఈ టాపిక్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ డెడ్ ఈజీ అయిపోద్దండి. సో దాన్ని ఫాలో అవడానికి ట్రై చేయండి. ఇప్పుడు నెక్స్ట్ మనం చేసేదైతే నెంబర్ సిరీస్ అండ్ ఎనాలజీకి సంబంధించిన టాపిక్ అండి. సో వీటిలో క్వశ్చన్స్ 1 by 1 చూద్దాం. సో ఇక్కడ ఇచ్చారు నెక్స్ట్ నెంబర్ ఏంటనేది కాలిక్యులేట్ చేయమంటున్నారండి. చూడండి ఇక్కడ 4 into 1 4, 4 into 2 8, 8 into 3 24, into 4. నెక్స్ట్ ఏం చేయాలి? into 5 చేయాలి. into 5 చేస్తే ఏమవుతుందండి? 480. సో ఆప్షన్ బి ఆన్సర్. ఇది మనం మరీ అంత కష్టపడేలాగా ఇవ్వట్లేదండి, కొంచెం ఈజీగానే ఇస్తున్నారు, అందుకే రీజనింగ్ ఫుల్ చేసేస్తారు చాలామంది. చూడండి ఇక్కడ ఇలా చూసామనుకోండి, ఆడ్ నెంబర్స్ 1 3 5 7 ఈ ప్లేస్లో వచ్చేది. సో ఆప్షన్ డి ఆన్సర్. ఆడ్ నెంబర్స్ మాట అవన్నీ కూడా. నెక్స్ట్ చూడండి, ఫస్ట్ డిజిట్ చూడండి 4 5 6 7, నెక్స్ట్ 8. సో ఖచ్చితంగా 8తో స్టార్ట్ అవ్వాలి. మధ్యలో చూడండి 11 13 15 17, నెక్స్ట్ 19 నెక్స్ట్ నెంబర్. సో 19 అది ఓకే. తర్వాత 7 8 9 0 మళ్ళీ 1. సో ఆప్షన్ సి ఆన్సర్ అండి, 8191. సో ఇది మన ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ ఇది చూడండి, 18 + 3 చేస్తే 21, 21కి +3 చేస్తే 24, 24కి +3 చేస్తే 27. కాబట్టి ఆన్సర్ ఏమవుద్ది? 24 అవుతుందండి. నెక్స్ట్ 3 + 5 ఈ రెండు కలిపితే 8 అండి. 5 + 8 13, 8 + 13 21, మరలా ఈ రెండు కలిపితే 34, ఈ రెండు కలిపితే 55. ఇప్పుడు ఈ రెండు కలిపి రాయాలండి. 55 34 కలపండి, 9 8 అంటే ఆన్సర్ ఏమవుతుందండి? 89. ఆప్షన్ డి అనేది మనకు ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ 25 + 5 30, 30 + 5 35, 35 + 5 40. సో ఆప్షన్ సి మనకు ఆన్సర్, 40 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి, మనకి 2 3 4 5 రాయాలి ఫస్ట్ నెంబర్. తర్వాత మధ్యలో చూడండి 4 అంటే 2 స్క్వేర్ 3 స్క్వేర్ 4 స్క్వేర్ 5 స్క్వేర్ అండి 25. మళ్ళీ 2 3 4 5 అంటే 5 2 5 5 అండి, 5 2 5 5 అంటే ఆప్షన్ బి. సో ఇది మన ఆన్సర్ అన్నమాట 22కి. నెక్స్ట్ 23 చూడండి, ఇక్కడ ఏంటంటే దీన్ని మనం 2 స్క్వేర్ -1 అని రాయొచ్చు 3ని. దీన్ని 4 స్క్వేర్ -1, 6 స్క్వేర్ -1, 8 స్క్వేర్ -1 అన్ని ఈవెన్ నెంబర్లు అన్నమాట. తర్వాత 10 స్క్వేర్ -1 అంటే 99. ఆప్షన్ సి ఆన్సర్ 99 అంటే. నెక్స్ట్ వన్ ఇక్కడ మనకి 1 into 2 అండి, 2 2 into 2 4, 2 into 4 8, 4 into 8 32. ఆప్షన్ డి. సో డి అనేది మన ఆన్సర్. నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి 71 59 తర్వాత 48 ఏదో ఇచ్చారు కదా, ముందు ఒకసారి మైనస్ చేసి చూద్దామండి. 11 - 9 2, అలాగే 6 - 5 1 అంటే 12 మైనస్ అయింది, -12. తర్వాత 59కి 48కి చూస్తే -11 -10 -9 అంటే -8 21. ఏం లేదండి, కొంచెం అంటే ఎప్పుడైనా కూడా అండి మనం స్పీడ్గా రావాలి అంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చేయాలి, అదే లాజిక్ మాట. మీరు ఎక్కువ క్వశ్చన్స్ చేస్తే మీకు చాలా క్వశ్చన్స్ అలవాటు అవ్వడం వల్ల చూడగానే అర్థమైపోద్దండి ఏ లాజిక్ అనేది. సో ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చేయండి, మంచి రిజల్ట్ ఉంటుంది. 18 + 3 21, మళ్ళీ ఇక్కడ +3 అవుతుందండి, అంటే ఇక్కడ +3 అది ఉంటుంది 24, మళ్ళీ దీనికి +3 చేస్తే 27. సో ఆప్షన్ సి ఆన్సర్ 26కి. నెక్స్ట్ 27. సో ఇక్కడ చూడండి మనకి into 3, తర్వాత ఇక్కడ +4 చేశారు, మరలా into 5 చేశారండి, మళ్ళీ +6 చేశారు, ఇక్కడ into 7 చేశారు. తర్వాత ఏం చేయాలి? +8 చేయాలి, అంటే 1135. ఆప్షన్ ఏ ఆన్సర్ అవుతుంది 27th దానికి. నెక్స్ట్ ఇక్కడ చూడండి మనకి వాల్యూస్ ఇచ్చేటప్పటికి 255 అంటే 16 స్క్వేర్ -1, ఇది 18 స్క్వేర్ -1, ఇది 20 స్క్వేర్ -1, ఇది 22 స్క్వేర్ -1, తర్వాత 24 స్క్వేర్ -1 అంటే 576 -1 575. మీకు చూడగానే స్క్వేర్లా క్యూబ్లా ప్రైమ్ నెంబర్లా టేబుల్సా అర్థం అవ్వాలంటే ముందు అవి బాగా చదవాలండి. అసలు నిజంగా చెప్పాలంటే మీరు ప్రిపేర్ అవుతున్న వాళ్ళైతే ఫస్ట్ టేబుల్స్ స్క్వేర్లు క్యూబ్లు చదివిన తర్వాతే ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలండి. అలా చదివి స్టార్ట్ చేసిన వాడు ఖచ్చితంగా ఆ సక్సెస్ని చూస్తాడు. ఓకే,
నెక్స్ట్ ఇక్కడ చూడండి 6 3 4 1 అని ఉంది చూడండి. 6 5 4 3 ఆర్డర్లో రాస్తాను. నెక్స్ట్ అండి 3 4 5 6 ఇది 3 4 5 6 అది అయిపోయింది. నెక్స్ట్ 4 3 2 1 అక్కడ సరిపోయిందండి. నెక్స్ట్ 1 2 3 4 అంటే 4 5 2 3 అండి. ఆప్షన్ డి ఆన్సర్. అంటే కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకుండా జాగ్రత్త చెయ్యాలండి. ఇక్కడ +5 మళ్ళీ ఇక్కడ +5 అనండి, మరలా +5 అంటే 17 ఫస్ట్ నెంబర్. మళ్ళీ ఇక్కడ చూడండి, ఇక్కడ మనకేమవుతుంది 65 అంటే -6, తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడ చూస్తే -6, మరలా -6 చేయాలి. అప్పుడు -6 చేస్తే ఏమొస్తుంది 47 అంటే 17 47. సో ఆప్షన్ సి ఆన్సర్. సో ఇదండి మనకి రీజనింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. కాకపోతే రీజనింగ్ త్వరగానే అయిపోద్దండి. మీరు మ్యాథ్స్ రీజనింగ్ ఏదైతే ఉందో అది ఫుల్ స్కోర్ చేసేలాగా కానీ మీరు ప్రిపేర్ అయితే ఖచ్చితంగా CGL అనేది క్రాక్ చేసేవచ్చు. ఆల్ ది బెస్ట్.